భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ సక్సెస్ అయింది. బాహుబలి మోటార్ ద్వారా 1500 క్యూసెక్కుల గోదావరి జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇక్కడ 6 బాహుబలి మోటార్లు ఉన్నాయి. 10 నిమిషాల పాటు నిర్వహించిన ట్రయల్ రన్లో మోటారు ఎత్తిపోసిన నీటిని పాములేరు వాగులోకి వదిలారు. త్వరలోనే అధికారికంగా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అయితే ట్రయల్ రన్ కోసం 10 రోజులుగా జపాన్, చైనా టెక్నీషియన్ల బృందం అవిశ్రాంతంగా పనిచేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇరిగేషన్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో సాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం మొదటి ట్రయల్ రన్ అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సక్సెస్ఫుల్గా నిర్వహించారు.